అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో వైసీపీ మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్ 10వ వార్డులో పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగుతో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ గా ఉండి మున్సిపాలిటీ ప్రజలకు ఏం ఉపయోగకరమని ఎమ్మెల్యే అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చైర్మన్ కు కుర్చీ కూడా వేయలేదని గుర్తు చేశారు. తన పక్కన కూర్చోబెట్టుకుని గౌరవ మర్యాదలు ఇచ్చింది వాస్తవం కాదా అని మరోసారి గుర్తు చేశారు. వైసీపీ మాజీ ప్రతినిధులు దోచుకోవడం దాచుకోవడానికి పరిమితమయ్యారని దుయ్యబట్టారు. వార్డులో ఎక్కడ చూసినా సమస్యలు తిష్టవేశాయని, మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ మీట్ ఆమోదించకుండా 8.25 కోట్ల అభివృద్ధి పనులను అడ్డుకున్నారని, ఇక తన వార్డులో అభివృద్ధి పనులను గాలికి వదిలేశారని కూడా మండిపడ్డారు. వైసీపీ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కళ్యాణదుర్గం ప్రాంతాన్ని నాశనం చేసి వెళ్లిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా ఉండి ఏమీ చేయలేని వ్యక్తి సమన్వయకర్త తలారి రంగయ్య అన్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో చేతనైతే అభివృద్ధికి సహకరించాలని, ఎక్కడికక్కడ పనులను అడ్డుకోవటం ఏంటని సూటిగా ప్రశ్నించారు ఎమ్మెల్యే. మున్సిపల్ కమిషనర్ గా చేసిన అనుభవం ఉండి కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధికి అడ్డుపడటం సమంజసం కాదని వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్యపై ఎమ్మెల్యే మండిపడ్డారు. గత పాలకుల నిర్లక్ష్యంతో నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. అసలు అభివృద్ధి అంటే అసలు ఇక్కడ ప్రజలకు నిజంగా తెలియని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ రోడ్లు ఎక్కడ పోయినా రోడ్లు లేవు, నీళ్లు లేవు, తాగడానికి లైట్లు లేవు. ఈ మూడు కూడా మనం సమకూర్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అవే వాళ్ళు లేకపోతే ఇంకా కౌన్సిలర్గా అతను గెలిచి చైర్మన్గా ఎన్నికై ఏం ఉపయోగం? ఆయనకు తెలుసు గడిచిన 5 ఏళ్లలో వాళ్ళ మాజీ మంత్రి ఏ విధంగా అతను చూసిందో అతనికి తెలుసు బాగా. అతని ఆత్మ కూడా చెప్తుంటుంది, అరే నాకున్న ప్రస్తుత ఎమ్మెల్యే గౌరవం ఇచ్చినాడు, నన్ను ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా నన్ను గౌరవించి నా పక్కన కూర్చోపెట్టుకున్నాడో నిజంగా ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. కానీ ఏదైతే ఉన్నాడో ఈ తలారి రంగయ్య మాటలు విని, ఈ తలారి రంగయ్య కూడా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో అనంతపూర్లో పనిచేసినాడు, హిందూపూర్లో పనిచేసినాడు. ఎందుకంటే ఆయన నికృష్టంగా ఏదేదో మాట్లాడుతూ అతనికి మెంటల్ ఎక్కింది. ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ పార్టీ విషయాల్లోనే తలదూర్చుకోలేదు, కానీ వేరే రకంగా అతనికి మెంటల్ ఎక్కింది. ఆ మెంటల్ దిగే ఏర్పాట్లు కూడా చేస్తాం.